వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. మిమ్మల్ని చూస్తుంటే ఒకప్పుడు స్వామి వివేకానంద ఎంతోమంది యువతను ఆయన చాలా ప్రభావితం చేశారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చారు ఆయన. అలాగే మీరు ఏది మాట్లాడినా గానీ ఒక ఆలోచనాత్మకము, శక్తివంతము, ప్రభావశీలము ఇవన్నీ ఉంటూ అన్ని రకాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు, అన్ని అన్ని రంగాల వారు గూడా మీ ప్రవచనాలకి వాళ్ళు ఆకర్షణగా అవుతున్నారు. వాళ్ళ జీవితంలో కూడా అనేక మార్పులు వస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఇటువంటి ఈ పదవి ఒక సరస్వతికి ఆభరణంగానే మనం శంకరాభరణంలాగా సరస్వతికి ఆభరణంగా దీన్ని భావిస్తూ మీ పైన స్వామి వివేకానంద ప్రభావం ఏదైనా ఉందా అని నాకు ఎప్పటి నుంచో అడగాలనిపిస్తోంది. అయ్యో! స్వామి వివేకానంద అంటే నాకు విశేషమైనటువంటి భక్తి, గౌరవం అండి. నాకు స్వామి వివేకానంద అంటే అంత గౌరవం ఏర్పడడానికి కారణం, ఆయన సామాన్యమైన మానవుడి యొక్క మౌలిక సమస్యని గుర్తించడంలో సఫలీకృతం అయ్యారు. దానికి పరిష్కారం చెప్పడంలో సఫలీకృతం అయ్యారు. ఏదో అప్పటికప్పుడు కాకతాళీయంగా చెప్పడం కాకుండా ఆయన ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. అందుకే ఇవాళ చెప్పిన ఆలోచన 10 సంవత్సరాల తర్వాత కూడా అదే కొనసాగుతూ ఉంటుంది. శంకర భగవత్పాదుల వాంగ్మయం ఎలా ఉంటుందో వివేకానందుడి ఆలోచన సరళ అలా ఉంటుంది. అందుకే ఆయన బాగా ఆలోచించి ఇది పరిష్కారము అని నమ్మకంతో చెప్పారు అని నాకు దృఢమైన విశ్వాసం. ఆయన మాటలకి నేను అంత ప్రభావితుడయ్యాను. ఆయన పట్ల నాకంత భక్తి గౌరవాలు కూడా ఉన్నాయి. మీ బాల్యంలో, యవ్వనంలో మీ పైన బాగా ప్రభావం చూపించిన వాళ్ళు, ఈరోజు మీరింత ఒక గొప్ప వ్యక్తిగా కీర్తి పొందటానికి, ఇంత జ్ఞానాన్ని సంపాదించటానికి ఎటువంటి ప్రేరణ పొందారు? ఎవరెవరు, ఏ ఏ పుస్తకాలు ఏవి మిమ్మల్ని ప్రభావితం చేశాయి? నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు అని చెప్పవలసొస్తే మొట్టమొదటి వ్యక్తి మహానుభావులు, ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఆయన ఒక విషయం కాదండి, అసలు కాలంలో సంధ్యాకాలం దగ్గర మొదలుపెట్టి ఒక పిల్లవాడికి ఉండవలసిన క్రమశిక్షణ, తల్లిదండ్రుల పట్ల దేనికి గౌరవం ఉండాలి, శాస్త్రం ఏం చెప్పింది, అది ఎప్పటికీ ఎట్లా అన్వయం అవుతుంది, అన్నింటినీ కూడా ఆచరణాత్మకంగా మాట్లాడటంలో అంత గొప్ప వ్యక్తి నేను వేరొకరిని గమనించలేదు. అనేక విషయాలు మాట్లాడతారు, కానీ నేను వ్యక్తిగతంగా గమనించింది ఏంటంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక సామాన్య గృహిణి కర్తవ్యం దగ్గర నుంచి ఒక మహావిద్వాంసుడి కర్తవ్యం వరకు, సమాజ నిర్మాణంలో పరిపాలకుల దగ్గర నుంచి విద్యార్థుల వరకు ఆయన స్పృశించని విషయాలు లేవు. ఆయన అనుగ్రహ భాషణాలు నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. ఆ పైన మా గురువుగారు రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు వారు పరవశంతో చెప్పినటువంటి కొన్ని మాటలు నన్ను ఆ ఇతిహాసాలు, కావ్యాలు, పురాణాల వైపుకి బాగా ఆకర్షితుణ్ణి అయ్యేటట్లుగా చేశాయి. వీళ్ళు నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు. ఇందులో ఒకరిని నేను చూడలేదు, ఆశ్చర్యం. నాకే ఎంత విచిత్రంగా ఉంటుందంటే నేను ఎప్పుడూ మహాస్వామి వారిని చూడలేదు భౌతికంగా. అంటే పచ్చి అబద్ధం, నువ్వు అబద్ధం ఆడుతున్నావని నాకు అనిపిస్తుంది, కానీ సత్యం నేను దర్శనం చేయలేదండి అసలు. కానీ అనుక్షణం వారు నాతో ఉన్నారన్న భావన, అనుక్షణం నేను ఏది చేసినా నాకు తెలియకుండానే జీవితంలో ఏది అలవాటైపోయిందంటే, ఇది స్వామివారు అంగీకరిస్తారా, నేను ఇలా చేశానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని ఒక ఆరోగ్యవంతమైన భయం నాకు ఏర్పడడానికి ఆయన కారణమయ్యారు. నాకు తెలియకుండా నేను ఆయనకి జవాబుదారీ అయిపోయాను ఏమిటో. అందుకని నేను చేసే ప్రతి పని మీద, నేను మాట్లాడే మాటల మీద ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. 2, మా గురువుగారి ఆశీర్వచనం, ఆయన పాదాలు, ఆయన నా పట్ల చూపించిన ప్రేమ, ఆయన ఆర్తి, ఆయన నాకు చెప్పిన మాటలు, అవి నాకు ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తుంటాయి. వీళ్ళిద్దరూ నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తులండి. అంటే మీరు మామూలుగా మీ చిన్న వయసులో, బాల్యంలోనూ, యవ్వనంలోనూ ఆ వయసులో మీకు చంద్రశేఖరేంద్ర స్వామి కనెక్ట్ అవ్వటం అనేది, మీ జీవితంలో ప్రవేశించడం అనేది ఒక ఆశ్చర్యము, ఆనందకరమైన అంశంగా అది ఎలా జరిగింది? ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నా జీవితంలోకి ప్రవేశించడం అన్న మాటని అన్వయం చేయవలసి వస్తే, నేను మొట్టమొదటిసారి
ఏదో ఒక పాత కాగితం, బహుశా ఇంటికి తీసుకొచ్చిన ఏ పప్పు పొట్లాలకో ఆ రోజుల్లో పాత కాగితాల్లో కట్టేవారండి. అటువంటి కాగితం మీద నేను ఆయన చేసినటువంటి ఒక అనుగ్రహ భాషణం ఉన్న కాగితం చదివాను. దాని మీద ఆయన బొమ్మ ఉంది. నాకు అది ఎంత ప్రభావితుణ్ణి చేసిందంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన భజగోవింద శ్లోకాల్లో ఒక శ్లోకం గురించి మాట్లాడిందది. అది మొట్టమొదట నన్ను అసలు భజగోవిందం అంటే ఏమిటి? ఆ శ్లోకాలేమిటి? అవి ఏమిటో వినాలి, అవి ఏమిటో చదవాలి అని అనురక్తి కలిగింది. అట్లా అనుకోకుండా నన్ను అటు తిప్పిన వ్యక్తి ఆయన. కానీ అప్పటికి ఆయన ఉన్నారు. కానీ నాకు చిన్నతనం. నేను ఆ 10వ తరగతి అవి చదువుతున్న రోజులు. ఆ రోజుల్లో కంచి వెడదాం, కామకోటి పీఠానికి ఎడదాం, పీఠాధిపతి దర్శనం చేద్దాం, అటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం కాదు. అలా ఇంట్లో మాట్లాడే అవకాశాలు అవి ఉండేవి కావు. అందుకని నేను దర్శనం చేయడానికి అవకాశం లేదు, కానీ చాలా ఆశ్చర్యకరంగా నేను అట్లా ప్రభావితుడై క్రమక్రమంగా ఆయన పట్ల ఆకర్షితుడయ్యానండి. మీ మాటల్లో తప్పనిసరిగా వచ్చే పేర్లు 2 పేర్లు ప్రధానంగా ఉంటాయి. ఒకటి ఆదిశంకరాచార్యులు, 2 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. వారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేశారు. వాళ్ళు బ్రహ్మచారులుగా చేశారు. సాక్షాత్ పీఠాధిపతి అయ్యారు. స్వామి వివేకానంద పీఠాధిపతి కాకపోయినా అటువంటి జ్ఞాన పీఠాధిపతి అవునండి. స్వామి వివేకానంద. అటువంటి ప్రయాణం వారిది. మరి మీరు మామూలుగా గృహస్థాశ్రమంకి వచ్చారు, చదువుకున్నారు, ఉద్యోగం చేశారు. మీకు ఎప్పుడు అటువంటి వైరాగ్య భావన కలగలేదా? కలగకపోవడానికి కారణం ఏమిటంటే, స్వామివారు అనేక అనుగ్రహ భాషణాల్లో కర్తవ్యం గురించి మాట్లాడేవారు. ధర్మము, కర్తవ్యము ఈ రెండూ కూడా అభేదం. నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యడమే ధర్మం, అదే కర్తవ్యం. అది ఆశ్రమం మీద ఆధారపడుతుంది. బ్రహ్మచారి తన ఆశ్రమాన్ని బట్టి కర్తవ్యం చేయాలి. గృహస్థాశ్రమ కర్తవ్యం చేయాలి. వానప్రస్థు ఆశ్రమ కర్తవ్యం చేయాలి. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తే ఆ ఆశ్రమం వారి ఉద్ధరణకి హేతు అవుతుంది తప్ప ఖచ్చితంగా ఈ ఆశ్రమం కన్నా ఈ ఆశ్రమంలో ఉంటేనే తరిస్తారని భావించనవసరం లేదు. గృహస్థుగా ఉండి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించడం అన్నది నీకు శ్రేయోదాయకం అని వారు చెప్పిన మాటలు నన్ను బాగా ప్రభావితం చేసిన కారణం చేత ఒక గృహస్థుగా జీవితం గడపడం నాకేమీ బాధ కలగడం కానీ, ఇది నాకు బరువైపోయింది, ఇది లేకపోతే బాగుండేది అన్న విపరీత వైరాగ్యం కానీ నాకు ఎప్పుడూ కల్పించలేదండి. నేను ఏది చెయ్యాలో అది చేస్తున్నానా. ఆయన తరచుగా ఒక మాట చెప్తుండేవారు, పూజ. వివేకానందుడు చెప్పింది కూడా అది. పూజ అన్నది కేవలం 4 గోడలకి ఒక కాలానికి పరిమితం కాకూడదు. పూజ అంటే ఈశ్వరుణ్ణి గౌరవించుట. ఈశ్వరుని గౌరవించుట అంటే ఆయన చెప్పినట్లు బ్రతుకుట. క్రమక్రమంగా పూజ ఉదయం మొదలైంది విస్తరిస్తే నేను ఇవాళ ఎన్నిసార్లు ఆయన చెప్పినట్లు బ్రతికాను. ఆయన చెప్పినట్లు బ్రతకడానికి అవసరమైతే నాకు ప్రలోభ పెట్టగలిగిన విషయాల్ని కూడా నేను పరిత్యజించగలిగాను. ఆయన సంతోషించాలని వదిలిపెట్టేశా. అది ధర్మచట్టంలో ఇమడదంటే అనగలిగితే అది పెద్ద పూజ. అది అలా పూజ విస్తరించాలి. అప్పుడు విశ్వమునందే విశ్వనాథుణ్ణి చూడాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడాలి. వదిలిపెట్టి పారిపోయి ఎక్కడ చూస్తాం? కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండి కార్యం నిర్వహించడానికి నాకు ఏ విధమైన ఇబ్బంది కలగకపోవడానికి కారణం ఆయన ప్రబోధమే. అంటే మనం స్వధర్మాన్ని పాటించటము, మనం ఎంచుకున్న రంగంలో దాని యొక్క లోతులు ఎత్తులు చూడటము, అందులో త్రికరణ శుద్ధితో దాన్ని సాధించటము అంతేనండి అనేది ఒక కర్తవ్య బోధం మీకు వాళ్ళ ద్వారా జరిగింది. అంతే అంతే. ఈ క్రమంలో మీకు భగవద్గీత శ్రీకృష్ణుడు ప్రవేశించలేదా? అని ఆ మహాస్వామి వారి ప్రవచనాల్లో అనేక పర్యాయాలు భగవద్గీత గురించి ప్రస్తావన ఉంటుంది. అసలు భగవద్గీత అనేటటువంటిది మనందరికీ కూడా మూలస్తంభం లాంటిది కదండి. ఏది మాట్లాడినా గీతలో గీతాచార్యుడు చెప్పినట్టు అన్నమాట ప్రస్తావనకు వస్తుంది. ఎవరి ధర్మం వారు పాటిస్తే అన్నప్పుడు స్వధర్మో నిధనం శ్రేయ అన్న శ్లోకం జ్ఞాపకానికి వచ్చేస్తుంది. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి తప్ప ఎవరో వచ్చి ఉద్ధరించరు. నీ కర్తవ్యం నువ్వు చేస్తే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడమే. ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మానవసాదయేత శ్లోకం వచ్చేస్తుంది. కాబట్టి మహాత్ముల బోధలను పరిశీలించడంలో, అనుష్ఠించడంలో మన ప్రమేయం లేకుండానే గీత కూడా చొచ్చుకుని ప్రవేశిస్తుందండి.
అంటే మనకు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు, ఆదిశంకరాచార్యులు జగద్గురువులు. అసలు మనకు కనిపించే తల్లిదండ్రులు మనకు పాఠాలు చెప్పే మార్గదర్శించే గురువులతో పాటు వాళ్ళు ఎక్కడి నుంచో మనకు మార్గదర్శనం చేస్తున్న జగద్గురువులు ఆదిశంకరాచార్యులు, వ్యాసుడు, అవును. శ్రీకృష్ణ పరమాత్మ కదా!